మీ హోమ్ లోన్ ఈఎంఐ తగ్గుతుందని వెయిట్ చేస్తున్నారా? ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇప్పుడే రెపో రేట్ అనౌన్స్మెంట్ చేశారు. ఇది మీకు షాకా లేక రిలీఫా? లెట్స్ చెక్. మీరు సేవింగ్స్ లో ఉంటే ఇది మంచి న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఇప్పుడే తగ్గవు, కానీ అప్పు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడప్పుడే ఈఎంఐస్ కూడా తగ్గవు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే సిచ్యువేషన్స్ బట్టి ఫ్యూచర్ లో రేట్ కట్స్ చేయొచ్చు, బట్ ఫర్ నౌ ఇట్స్ ఎ స్టేటస్ కో. నో చేంజ్ అంటే మీరు బాధపడాలా? నో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నాయి. 2025లో ఆల్రెడీ 125 బేస్ పాయింట్స్ తగ్గించారు. సో పాస్ట్ లో జరిగిన కట్స్ వల్ల మీ ఈఎంఐస్ ఆల్రెడీ తగ్గే ఉంటాయి. ఇప్పుడు పాజ్ చేశారు అంటే ఎకానమీ హెల్దీగా ఉంది అండ్ గ్రోత్ రెసిలియంట్ గా ఉంది అని అర్థం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటే మీ మంత్లీ గ్రోసరీ బిల్స్ తగ్గుతుంది. అది కూడా ఒక రకంగా సేవింగ్సే కదా. కానీ మీరు ఇప్పుడు ఏం చేయాలి? చెక్ యువర్ ఇంట్రెస్ట్ రేట్. మీ లోన్ రెపో లింక్డ్ ఈబీఎల్ఆర్ కాకపోతే స్విచ్ టు రెపో లింక్డ్ రేట్స్ ఫర్ ఫాస్టర్ ట్రాన్స్మిషన్. డోంట్ వెయిట్ ఫర్ మోర్ కట్స్. హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ స్టెబిలైజేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు బై చేయడం సేఫ్. ప్రీపే ఇఫ్ పాసిబుల్. సర్ప్లస్ ఉంటే లోన్ ప్రీపే చేసి టెన్యూర్ తగ్గించుకోండి. మీరేమంటారు? రెపో రేట్ ఇంకా తగ్గాలా లేక 5.25% కరెక్టేనా? కమెంట్ ఈఎంఐ అండ్ ఐ విల్ సెండ్ యూ ద లోన్ ట్రాన్స్ఫర్ చెక్ లిస్ట్ టు సేవ్ lakhs on your interest. Follow Think Right with Avinash for more smart finance updates.